పుట్టలుంటే చెట్టుకు చెరుపు ఇబ్బంది అని చెప్పేసి చాలామంది అపోహలు ఉన్నాయి రైతులకు, ఎక్కడైనా కావచ్చు. కానీ ఈ పుట్ట ప్రధాన ఉద్దేశం ఏమంటే ఈ పుట్ట దగ్గర శివుడు ఉన్నాడని ఒక నిదర్శనం ఉంటూ ప్లస్ యాక్చువల్ రియల్గా ఇక్కడ నాగపాము అనేది మనకి శివుడికి ఆభరణంలాగా ఉంటుంది. ఆ విధంగా ఈ పుట్ట చాలా విశేషమైనది. ఈ పుట్ట వలన మనకి ఏమంటే ఈ వర్షం వచ్చినప్పుడు ఈ పుట్టంతా మట్టి కరుగుతుంది. ఆ కరిగిన నీరంతా భూమి మీద విశాలంగా పారుకుంటూ పోతుంది. మనం జీవామృతం ఇస్తే ఎట్లా ఇస్తామో అట్లా ఈ పుట్ట కరగడం వల్ల ఆ విశేషం ఉంది. అలాగే ఈ వానపాములు మనకు స్టోరేజ్ లోపల వానపాములన్నీ భూమిలోకి స్పాంజ్లాగా ఇంకినప్పుడు 100 అడుగులు ఈ చెదలు అనేది పైకి తెచ్చిన మట్టు 100 అడుగుల లోపల రంధ్రాలు ఉంటాయి. మనకు నరాలు ఎలా బ్లడ్ సప్లై గుండె నుంచి తలకు బాడీలో ఎట్లా సప్లైస్ ఉంటాయో ఆ సప్లైని మన మొత్తం భూమిలో సప్లై చేసేది ఈ పుట్ట రంధ్రాల ద్వారా లోపల గంగామాతను భూగర్భ జలంలోకి బ్రహ్మాండంగా 100 అడుగులు అంటే 1000 అడుగులు కూడా వెళ్తాయి ఒక్కొక్క చోట. అంత ఎందుకంటే పుట్ట ఎంత ఎత్తు ఉంటే అంత మనకి లోపల రంధ్రాలు ఉంటాయన్నమాట. దానికి విశేషం ఏమంటే ఒక బోర్ వేస్తే మనకు మట్టి ఎంత పెద్దగా పడుతుందో, ఎంత లోతు 1000 అడుగులు 2000 అడుగులు బోర్ వేసినప్పుడు అంత మట్టి ఉంటుంది. మరి ఇంత పుట్ట ఉన్నప్పుడు ఎన్ని వేల అడుగులు ఉంటుందని మనం ఆలోచన చేసుకోవాలి. దానివల్ల ఈ పుట్ట వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మరి ఈ విధంగా మనము దీనికి కూడా ఈ పుట్ట అనేది మనం నోట్లో మట్టి వేసుకుంటే కూడా పుట్ట మీద మట్టి మనము నాటి ఆవు పాలు తడిసిన మట్టి అలా నోట్లో వేసుకుంటే కూడా కొన్ని రోగాలు పోతాయి, 100% రోగాలు పోతాయి. ఎందుకంటే అక్కడ శివుడు ప్రత్యక్షంగా ఆయన మనకి ఆ విశేషమైన ఆరోగ్యాన్ని ప్రసాదించాడు ఆ పుట్ట మీద ఆయన ఉండడం వల్ల. ఈ విధంగా ఎన్నో విధాలు మనకి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ చెట్టు మొదలు చూడండి, ఈ మొదలకు పుట్ట ఈ ఆనుకొని ఉంది కదా, ఈ చెదలు బట్టి చెట్టు అంతా చెడిపోతుంది అని అపోహలు చాలా మందికి ఉన్నాయి. ఏమి లేదు, ప్రత్యక్షంగా చూడండి. ఇట్లా ఒకటి కాదు, మా తోటలో ఎన్నో రకాల పుట్టలు ఉన్నాయి. ఈ ఒక 10-15 పుట్టలు ఉన్నాయి. అట్లాగే వదిలేసాం. ఏమి ఇబ్బందికరమైతే మనకి ఏముండదు.